సిగ్నల్ ఇచ్చిందాకా, ఆమె మాట్లాడేదాకా, ఆమె చెప్పేదాకా పోలీసు వ్యవస్థ కేసు కూడా కట్టలేని పరిస్థితి. అంటే ఎంత దౌర్భాగ్యంలో పోలీసు వ్యవస్థ ఉంది, ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంలో ఉందన్నది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా. అంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఎంపీలు, మినిస్టర్లు చెప్తే కానీ ప్రజలు మా గోడిది, మా బాధ ఇదే అని చెప్పుకుంటే కేసు తీసుకోని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ లాకప్ డెత్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయటానికి తప్పితే కానీ వీళ్ళు రక్షక భటులు కాదు, భక్షక భటులుగా తయారయ్యారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన. ఈ రక్షక భటులు, భక్షక భటులుగా తయారవడానికి కారణం ఎవరు? కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈరోజు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలోన మిస్ అయినారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు 30,000 మంది ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వేటలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరినీ తీసుకొచ్చే పనిలో ఉన్నారా ఈయన? ఎక్కడున్నారు ఈయన పవన్ కళ్యాణ్? ఎందుకు స్పందించరు? ఎందుకు మాట్లాడరు ఈయన? ఏ రోజైతే 30,000 మంది దొరుకుతారో ఆ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే హోంమంత్రి గారు నిమ్మకి నీరెత్తినట్టు తిరుగుతున్నారు. ఆమెకి మీ మేకప్ గురించి మాట్లాడితే ఈరోజు ఏదైతే మహిళా కమిషన్ చుట్టూ మా మాజీ మినిస్టర్ని తిప్పిస్తున్నారే, ఒక మహిళకి ఇంత అవమానం జరిగితే మీరు కనీసం స్పందించరా?